సో, నవకాంత్ గారు, తెలుగు పీఎంసీ ఛానల్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, సీఎఫ్ఓగా ఆనంద్ గారు చాలా రకాల సర్వీసెస్‌ని అందించారు. అలాగే పత్రి సార్ అందించిన బాధ్యతను తన బాధ్యతగా తీసుకొని బాలకృష్ణ గారు ఒక మేనేజింగ్ డైరెక్టర్‌గా చాలా విశిష్టమైన సేవల్ని అందిస్తున్నారు. సో, వీరిద్దరూ కూడా పీఎంసీ హిందీకి డైరెక్టర్స్‌గా ఆహ్, ఇప్పుడు రీసెంట్‌గా చాలా వర్క్ చేస్తున్నారు. సో, వారి గురించి మీ మాటల్లో. ఫస్ట్ పిఎస్ఎస్ఎంలో మీడియా కంపెనీ ఈజ్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ ఆఫ్ పిఎస్ఎస్ మూమెంట్. ఓకే, ఫస్ట్ అఫీషియల్ కంపెనీ ఆఫ్ పిఎస్ఎస్ మూమెంట్ ఈజ్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. అండ్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్న కంపెనీ స్టార్ట్ చేసి తర్వాత పిఎంసి ఛానల్ని చూసి రకరకాల ఛానల్స్ అన్నీ వచ్చాయి. దిస్ ఈజ్ అ మదర్ ఛానల్. ఓకే, అండ్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి మన స్టూడియో చూసి, మన యాంకర్లను చూసి, మన ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యి రకరకాల ఛానల్స్ పెట్టుకోవడం జరిగింది. అందరిది పిఎస్ఎస్ఎందే. వన్ మీడియా నెట్వర్క్ అయిన పిఎస్ఎస్ఎందే. చెన్నైలో ఒక కంపెనీ ఉంది, అది పిఎస్ఎస్ఎందే. బెంగళూరులో పిఎంసి కన్నడ కంపెనీ ఉంది, అది పిఎస్ఎస్ఎందే. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఉంది, అది పిఎస్ఎస్ఎందే. అన్ని రకరకాల కంపెనీలు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి సంబంధించి అంటే పిరమిడ్ సొసైటీకి సంబంధించిన, పత్రిజీకి సంబంధించిన, పిరమిడ్ సొసైటీకి సంబంధించిన ఛానల్స్ రకరకాల భాషల్లో ఉన్నాయి. అండ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. అందుకే ఆనంద్ ఇప్పుడు తెలుగులో డైరెక్టర్ ఆనంద్, కన్నడలో డైరెక్టర్, తమిళ్లో అండ్ హిందీలో అన్నింటిలో డైరెక్టర్గా పత్రిసార్ పెట్టారు. పత్రిసారే పెట్టారు అన్నింటిలో. ఎందుకు? మన దగ్గర ఉన్న టెక్నాలజీ, మన దగ్గర ఉన్న ఎక్స్పర్టీ, మన దగ్గర ఉన్న టాలెంట్, మనం కొంచెం వాళ్ళందరికన్నా కొంచెం మనం సీనియర్, ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు న్యూ వస్తున్నారు ఇప్పుడే. కాబట్టి వాళ్ళందరికీ స్ట్రెంగ్త్ ఉండాలి, మనం ఒక వెనకాల నిలబడాలి అండగా. అండ్ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఇవ్వాలి. మన దగ్గర ఉన్న వీలైతే మన దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసి చెన్నైకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మన దగ్గర డొనేషన్స్ చేసి బెంగళూరుకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లా వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఒక భరోసా కానీ, మేము ఉన్నామయ్యా మీకు అని చెప్పడం కానీ ఉండాలి అన్నది ఒక తల్లి సంస్థ పిఎస్ఎం మీడియా లిమిటెడ్ తెలుగు అన్నది, పిఎంసీ తెలుగు అన్నది. ఇక్కడ నుంచి అన్నీ వెళ్ళారు. అట్లనే బాలకృష్ణ గారు కూడా పిఎంసీ హిందీలో డైరెక్టర్గా ఉండడం. ఎందుకంటే బాలకృష్ణ గారికి హ్యూజ్ నెట్వర్క్ ఉంది నార్త్లో. ఎందుకంటే జేటీటీపీ ద్వారా చాలామంది ధ్యానం చేశారు, ధ్యానం నేర్చుకున్నారు. జేటీటీపీలో చాలామంది హిందీ ఆడియన్స్కి బాలకృష్ణ గారు తెలుసు. అండ్ యాజ్ వెల్ యాజ్ పిరమిడ్ వర్క్షాప్స్ ద్వారా బాలకృష్ణ గారు తెలుసు. అంతకుముందు సేత్ వర్క్షాప్స్ చేశారు బాలకృష్ణ గారు. అట్లా నార్త్లో బాలకృష్ణ గారికి మంచి గుడ్ విల్ ఉంది, మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అట్లా బాలకృష్ణ గారు, ఆనంద్ గారు ఇద్దరు కూడా పిఎంసి హిందీలో ఒక కీ రోల్ పోషిస్తూ వాళ్ళందరు డైరెక్టర్స్ అందరినీ కలుపుకుంటూ, వాళ్ళతో పాటు వర్క్ చేస్తూ, వాళ్ళకి మోటివేషన్ ఇచ్చుకుంటూ, వాళ్ళకి ఐడియాస్ ఇచ్చుకుంటూ, ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నట్లు. అట్లా ఇది మోర్ ఓవర్ అన్నదమ్ముళ్ళ కంపెనీలు లాంటివి ఇవన్నీ. అన్న బిజినెస్కి తమ్ముడు హెల్ప్ చేస్తాడు, తమ్ముడు దానికి అన్న హెల్ప్ చేస్తాడు అన్నట్లు ఒక కంపెనీకి ఒక కంపెనీ, ఒక కంపెనీకి ఒక కంపెనీ హెల్ప్ చేసుకుంటూ ఉంటుంది. కన్నడకు తెలుగు హెల్ప్ చేస్తుంది, తెలుగుకు అవసరమైతే కన్నడ హెల్ప్ చేస్తుంది, హిందీకి తెలుగు హెల్ప్ చేస్తుంది, తెలుగుకి హిందీ హెల్ప్ చేస్తుంది. అందరి లక్ష్యం ఒకటే, అన్ని కంపెనీల లక్ష్యం, అన్ని ఛానళ్ళ లక్ష్యం ఒకటే. పత్రిజీ చెప్పిన జ్ఞానాన్ని, పిరమిడ్ మాస్టర్ల జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నది. కాబట్టి మోరోవర్ అన్ని అన్నదమ్ముల లాంటి కంపెనీలు, అన్ని ఛానళ్ళు అందరూ పనిచేయాలి, అన్ని ఛానళ్ళు అందరూ చూసుకోవాలి అన్న ఇంటెన్షన్తోనే బాలకృష్ణ గారు కానీ, ఆనంద్ గారు కానీ ఆ హిందీ ఛానల్లో ఉండడం, అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్తుండడం, ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుండడం చేస్తున్నారు అన్నట్లు. దట్ ఈస్ ద థింగ్. బాలకృష్ణ గారు అండ్ ఆనంద్ వచ్చి మెయిన్గా ఆనంద్కు ఉన్న టాలెంట్ ఏంటంటే సమన్వయం. సమన్వయం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు, నేను, ఇంకొకరు ఉంటారు, ఆ ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురిని ఎట్లా కలపాలి, ముగ్గురితో ఎట్లా కలిపి పని చేయించాలి. హీఈస్ అ టాలెంటెడ్ ఇన్ మెర్జింగ్ పీపుల్ అన్నట్లు. అంటే తర్వాత ఓపెన్గా ఒక తాటికి తీసుకురావడం, అందరి లోపల ఒక జోష్ నింపడం, తర్వాత అందరినీ ఎక్స్ప్రెస్ చేయించడం, వాళ్ళతో అందరి కష్టాలు అర్థం చేసుకోవడం. చాలామందికి కష్టాలు ఉంటాయి, ఎక్స్ప్రెస్ చేయరు. అంటే వాళ్ళు బాధపడుతూ లోపల బాధపడుతూ ఉంటారు. అది ఆనంద్ గుర్తించి వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసేటట్టు చేసి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ ఎతికిచ్చి ఇండివిజువల్ కూడా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఏం చేస్తే వాళ్ళు ఇంకా బాగా పని చేయగలుగుతారు, టీం వర్క్ చేయించడం అన్నది ఆనంద్ టాలెంట్, టీం వర్క్ అన్నది.
బాలకృష్ణ గారు వచ్చి ఎనర్జీస్ వర్క్ చేస్తారు. ఎనర్జీస్ అంటే ఎవరిలో ఎప్పుడు ఎట్లాంటి ఎనర్జీస్ ఉంటాయి, ఎట్లాంటి ఎనర్జీస్‌తో మెర్జ్ అవుతాయి, ఈ ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయి, ఈ టైమ్ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ ఏంటి అసలు అన్నది బాలకృష్ణ గారి ఎక్స్‌పర్టీ అన్నమాట. అదే చాలా అంటే ఇద్దరు కూడా డిఫరెంట్ కోణాలలో ఎక్స్‌పర్ట్స్. యాహ్! దట్స్ వై దే ఆర్ వర్కింగ్ ఇన్ ద వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్. ఓకే. మీ వంతుగా మీరు మీ ఐడియాస్‌ని, సజెషన్స్‌ని, ప్రోగ్రామింగ్ సైడ్ అడ్వైజర్స్‌ని మీరు అందిస్తున్నారు. ఇప్పుడు హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే ఉన్న ఇప్పుడు కంపెనీలు పెట్టిన అన్ని కంపెనీలలోకెల్లా ఎవరికైనా అనుభవం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నౌకాంతే. ఇప్పుడు అందరం కూడా వచ్చి నేర్చుకున్నాం. ఆల్రెడీ నేర్చుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నది నౌకాంత్ ఒక్కడే. మీడియా సైడ్ పత్రి సార్ చాలా పకడ్బందీగా ఢిల్లీలో ఉండేవాడు నౌకాంత్. ఢిల్లీ నుంచి ఇక్కడికి రప్పించి ఛానల్ 4లో నువ్వు చేయాలయ్యా, నువ్వు ఉండాలయ్యా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా అక్కడ చేశారు ఛానల్ 4లో. అక్కడ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా చేస్తూనే అన్నీ నేర్చేసుకొని పత్రి సార్ సంబంధించిన వీడియోలని అసలు తీసుకొచ్చింది నౌకాంత్. పత్రి సార్ జరిగేటువంటి ప్రతి ప్రోగ్రామ్ని సాయంత్రం కల్లా సీడీ రూపంలో చేసి, DVD రూపంలో చేసి సేల్కి పెట్టేసేవాళ్ళు. సో అంటే సార్ యొక్క జ్ఞానం ప్రపంచం అంతా వెళ్ళాలన్నది సంకల్పం. అప్పుడు మన చేతిలో డబ్బులు లేవు, అప్పుడు ఉన్నదానికి ఆ విధంగా చేసేవాళ్ళం. ఆ స్థాయిలో నుంచి ఈరోజు టీవీ ఛానల్ పెట్టే స్థాయి వరకు జర్నీ ఉంది నౌకాంతది. సో ప్రతి కంపెనీకి ఉన్నటువంటి మనం పెట్టిన అన్ని కంపెనీలకు దాని గైడెన్స్ అంతా నౌకాంత్ అద్భుతంగా ఇస్తుంటాడు. ఇట్స్ వెరీ నైస్. బావుంది. అంతా మొత్తం ఒక టీమ్ వర్క్ అందరు కలిసి ఓన్లీ తెలుగుకే పరిమితం కాకుండా హిందీకి, తమిళ్‌కి, కన్నడకి ఇలా అన్ని లాంగ్వేజెస్‌కి కూడా మీ వంతుగా సపోర్ట్‌ని అందించడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ అన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. దయచేసి ఈ ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి వ్యక్తి, ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, మేడం మీరు ఇందాక అడుగుతున్నప్పుడు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, తర్వాత నాది రాయలసీమ, లేకపోతే ఆంధ్ర, లేకపోతే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, అసలు ఈ పరిధిలో నుంచి మనిషి బయటికి రావాలి మేడం. యెస్. గ్లోబల్ మేడం. అసలు ప్రపంచం అంతా ఒక తాటికి వచ్చేసింది. అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఏమంటున్నామంటే ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి, ప్రతి వ్యక్తి శాకాహారి కావాలి అన్న నినాదంతోనే మనం టీవీ ఛానల్ పెట్టింది పత్రి సార్. ఇప్పుడు ఆనంద్ చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ గ్లోబల్ అంటే చెప్తాను నేను. ప్రపంచం ఎట్లా గ్లోబలైజేషన్ అయింది. ఇప్పుడు అమెరికాలో వాడిన ఫ్యాషన్ మనం వాడుతున్నామా? వుడ్లాండ్ వాడుతున్నాం, నైకీ వాడుతున్నాం. ఇది నా ప్రాంతము, నేను చెప్పులే వేసుకుంటా, అమెరికాలో వేసిన షూస్ వేసుకో అనట్లేదు కదా. ఇక్కడ మనం పిజ్జా తింటున్నాం కదా, మనం ఓన్లీ అన్నం తినాలా కానీ పిజ్జా తింటున్నాం. రాజస్థాన్లో తయారైన పానీపూరి మనం తింటున్నాం కదా, చాట్ తింటున్నాం కదా. అండ్ అమెరికాలో తయారైన పిజ్జా మనం తింటున్నాం కదా, మ్యాక్డొనాల్డ్స్ మనం తింటున్నాం కదా. అట్లా మన దోశలు దుబాయ్లో అమ్ముతున్నారు, మన దోశలు ఢిల్లీలో అమ్ముతారు, సౌత్ ఇండియన్స్ మన దోశలు మన ఇడ్లీలు తింటారు. అంటే ఒకప్పుడు ఉండేవి అంటే టెక్నాలజీ కానీ అంటే ప్రసార మాధ్యమాలు కానీ, తర్వాత కమ్యూనికేషన్ కానీ, ఈ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ లిమిటెడ్గా ఉన్నప్పుడు నా ప్రాంతం అని ఉండేది. ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా ఎక్కడి నుంచి అయినా అవైలబిలిటీ వస్తుంది. మనం ఇక్కడ కూర్చొని అమెరికాలో కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని ఏదైనా కొనుక్కునే స్థాయిలో ఉన్నాం. కాబట్టి కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అయింది గ్లోబలైజేషన్ వైపు. అంటే నాది ప్రాంతము, నాది దేశము, నాది ఇది అని కాదు, ప్రపంచమే నాది అనుకునే స్థాయిలో ఎనర్జీస్ భూమి మీద ఎక్స్పాండ్ అయినాయి. అంటే సంకుచితంలో లేదు, నాది, నా లిమిటెడ్నెస్ నుంచి అన్లిమిటెడ్నెస్కి వచ్చింది ప్రపంచం. చాలా బావుంది. అంటే ఆ గ్లోబలైజేషన్ అనేది ఎలా జరిగింది? మనం ఎలా రిసోర్సెస్‌ని వాడుకుంటున్నాం అన్నది వి ఆర్ వాచింగ్ హాలీవుడ్ మూవీస్. ఇప్పుడు సేమ్ అదే విధంగా మెడిటేషన్ని, స్పిరిచువల్ సైన్స్ని మనం ఒక చోట తయారైతే ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి వెళ్ళబోతోంది. అటువంటి ప్రణాళిక వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ స్టార్ట్ చేసింది. ఓకే, అందుకే తెలుగులో 18,000 గంటల కంటెంట్ ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మనం రెడీ చేసుకున్నాం. ఖర్చు పెట్టింది ఎంత? 20 కోట్లు. కానీ తయారు చేసింది ఎంత? 18,000 గంటల కంటెంట్ 5 సంవత్సరాల్లో. ఇది పర్మనెంట్గా ప్రతి వ్యక్తికి ఉపయోగపడేది, పర్మనెంట్గా ఉండిపోయేది. చెదిరిపోదు, తరిగిపోదు. జ్ఞానం కదా, న్యూస్ కాదు. సో పిఎంసి హిందీలో తయారయ్యేటువంటి కంటెంట్, ఇప్పుడు మనం చేయబోయే కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషల్లోకి జస్ట్ ఆ లాంగ్వేజ్ని మనం
డబ్ చేసుకుంటాం అంతే. మ్మ్. కానీ మిగతా సేమ్ కంటెంట్ అంతా ఒకటే. అదే విధంగా దాన్ని చేయడానికి ఆ వనరులు ప్రతి వ్యక్తి కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు నేను మెడిటేషన్ చేశాను, మెడిటేషన్ వల్ల నేను ఎంతో బెనిఫిట్ పొందాను, నా వంతుగా నేను చేస్తే చాలు. అలా ప్రతి వ్యక్తి ఆలోచిస్తే ప్రపంచం అంతా ధ్యానాన్ని చాలా త్వరగా తీసుకెళ్లొచ్చు. ఆ తీసుకెళ్లడం కోసమే వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ అన్నది పత్రి సార్ ప్రారంభించారు. ప్రపంచానికి భారతదేశం విశ్వగురువు అవుతుందని చాలా ప్రిడిక్షన్స్ చెప్పాయి. ప్రపంచంలో అంటే రకరకాల దేశాల వాళ్ళు చెప్పారు. అంటే మన ఇండియన్స్ చెప్పిన ప్రిడిక్షన్ కాదు. అంటే భారతదేశం నెంబర్ 1 అవుతుంది, భారతదేశం ఆధ్యాత్మిక గురువు అవుతుంది, మన ఇండియన్స్ చెప్పింది కాదు. వేరే వేరే దేశాల్లో ఉన్న ద్రష్టలు, థర్డ్ ఐ మాస్టర్స్, మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా ఉన్నాడో ఇక్కడ మూడో కన్నుతో చూసి చెప్పాడో కలజ్ఞానం, అట్లా ప్రపంచంలో చాలా దేశాల్లో మూడో కన్నుతో చూసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లా 70 ఏళ్ళ కింద బ్లెవాట్స్కి కానీ అట్లాంటి వాళ్ళు కానీ చెప్పారు, 80 ఏళ్ళ కింద, 100 ఏళ్ళ కింద సంథింగ్. నోస్ట్రాడామస్ చెప్పారు, బాబా వంగా చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు భవిష్యత్తులో ఆధ్యాత్మికత ఇండియా నుంచి, ఇండియా విశ్వగురువు అవుతుంది, భారతదేశం నుంచి ప్రపంచం అందరికీ నేర్పిస్తుంది, భారతదేశం ప్రపంచం అందరికీ నేర్పిస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, అది మనం చేసే పిఎంసి ద్వారానే ప్రపంచం అంతా నేర్చుకుంటుంది ఆధ్యాత్మిక దానికి శాస్త్రాన్ని. సాకార రూపం అని అనుకోవచ్చు Yes. మనం పిఎంసి హిందీ. విశ్వగురువు పిఎంసి అంటే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో మనం ఏమర్థమవుతుంది, మన ఆత్మ అని అర్థమవుతుంది. ఆత్మకి ప్రాంతంతో కానీ, మతంతో కానీ, కులంతో కానీ, దేశంతో కానీ సంబంధమే లేదు. ఈరోజు ఇక్కడ పుడుతున్నావు, రేపొద్దు ఇంకో చోట అమెరికాలో పుట్టవచ్చు, లేదంటే ఆఫ్రికాలో పుట్టవచ్చు, ఎక్కడైనా పుట్టవచ్చు. అంటే అంటే మనం ఆ అన్లిమిటెడ్ అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్లిమిటెడ్ అని అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము, తెలుగు రాష్ట్రం ఉన్నాం, రేపు పొద్దున ఆఫ్రికాలో పుట్టచ్చు మనం. మరి అక్కడ ధ్యానం అందాలి కదా, అక్కడ ఎనర్జీ మారాలి కదా. ఈ ప్రపంచం అంతా మందే అనేదాన్ని అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇట్స్ వెరీ నైస్ అండి. సో వన్ మీడియా నెట్వర్క్ ద్వారా పిఎంసి హిందీ అనేది ఒక శాటిలైట్ ఛానల్గా రూపొంది నేడు ఎంతోమంది వీక్షకులకు చక్కటి జ్ఞానాన్ని, ఆనందాన్ని కూడా అందిస్తుంది. సో ఆ ఛానల్ ఇంకా మరింతగా సక్సెస్ అయ్యి ఇంకా అందరికీ చరణ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.